మహాభారతం కర్ణపర్వం తెలుగులో 51వ ఎపిసోడ్. అదిచుచి సింహనాదం చేశాడు భీముడు. సరిగా అదే సమయానికి భీమునికి ఎదురొచ్చాడు దుశ్శాసనుడు. భీముడు దుశ్శాసనుణ్ణి చూస్తూనే జబ్బలు చరిచాడు. నరాలు పొంగేట్లుగా భీంకరించాడు. ఓరేయ్ దుశ్శాసనా! వచ్చావా? రారా! సరైన సమయానికే వచ్చావ్. మృత్యుదేవత నిన్ను దగ్గరుండి నడిపించుకుని తీసుకొని వచ్చింది. ఈ రోజుతో నీ నూకలు చెల్లిపోయాయి. భీముని కవ్వింపుకి సరిగానే స్పందించాడు దుశ్శాసనుడు. ఒరేయ్ వాగుబోతా, 13 కడగండ్లు అనుభవించినా నీకు మదం తగ్గలేదు. విరాటరాజ్యంలో వంటలు చేసి వళ్ళు పెంచావ్. నీ బలుపును బూడిద చేస్తాను అంటూ భీముని సవాలుకి ప్రతి సవాలు విసిరాడు. భీమసేన దుశ్శాసనులు యుద్ధానికి దిగారు. దుశ్శాసనుని రథసారథిని చంపేశాడు భీముడు. భీముని రథాస్వాలను సారథిని చంపేశాడు దుశ్శాసనుడు. భీముడు రథం నుండి క్రిందకు దూకి గద తీసుకుని పరుగున వెళ్లి దుశ్శాసనుని రథాన్ని తల్లక్రిందులు చేశాడు. క్రిందబడిన దుశ్శాసనుని పిడిగుద్దులు గ్రుద్దాడు. కొదమ సింహం లేడిపిల్లను పట్టుకున్నట్లుగా ఒడిసి పట్టుకున్నాడు. ఓరేయ్ దుష్టదుశ్శాసనా! ఆనాడు పరమసాధ్వి పాంచాలిని వదిన గారన్న వరస మరచి జుట్టుపట్టి బరబరా ఈడ్చుకుంటూ నిండు కొలువుకు లాక్కుని వచ్చావు. గుర్తుందా? ఆ పరాభవానికి ప్రతిగా నేను నీకు ఇస్తున్న బహుమతి ఇదిగో అంటూ పిడికిలి బిగించి బలంగా దుశ్శాసుని ముఖంమీద గ్రుద్దాడు. దుశ్శాసనుడు పళ్ళు విరిగా రక్తం క్రక్కాడు. ఓరి నీతిలేని నికృష్టుడా! కన్నతల్లిలాంటి ద్రౌపదిని వివస్త్రను చేయాలని ప్రయత్నించి చీరలు విప్పదీశావు. గుర్తుందా? మరచిపోతే గుర్తు తెచ్చుకో అంటూ దుశ్శాసనుని 2 కాళ్లు పట్టుకుని గరగరా త్రిప్పి నేలకు విసిరాడు. లబోదిబోమన్నాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుని దురవస్థను బొమ్మల్లా చూస్తుండిపోయారు సైనికులు. ఆ సమయంలో భీమసేనుడు రాక్షసునిలా కనిపిస్తున్నాడు. దుశ్శాసనుని శరీరంలోని ఎముకలన్నీ విరిగపోయాయి. ప్రాణభయంతో లేని శక్తినంతా కూడదీసుకుని అడవిపంది అరచినట్లుగా అరుస్తున్నాడు దుశ్శాసనుడు. ఓరే! ఇంకా పెద్దగా అరువు! నీ తండ్రి ధృతరాష్ట్రునికి వినబడేట్లుగా అరువు! సమస్త కురుక్షేత్రానికి వినబడేట్లుగా అరువు! అంటూ మోకాళ్లతో పొడుస్తూ మర్మస్థానంలో తన్నాడు. విలవిలలాడి పోయాడు దుశ్శాసనుడు. కురుపాండవ సైనికులు దుశ్శాసనుని దురవస్థను చూస్తుండిపోయారు. దుశ్శాసనుని దురదృష్టమేమో కాని ఒక్క కురువీరుడు ఆ సమయంలో అక్కడలేడు. సమస్త వీరులారా! వినండి! 13 నిండు కౌరవ సభలో ప్రతిజ్ఞ చేశాను. ద్రౌపదీదేవి కురులు బట్టిలాగా వలువలుడ్చ ప్రయత్నించిన వీడి గుండెలు చీల్చి రక్తం త్రాగుతానని చెప్పిన నాటి ప్రతిజ్ఞ నేడు తీర్చుకోబోతున్నాను. అహో! వీరులారా! సైనికులారా! చూడండి, ఈ దుశ్శాసనుని గుండెలు చీలుస్తున్నాను అంటూ దుశ్శాసనుని గుండెలమీద కూర్చుని గదతో పొడిచి గుండె చీల్చి దోసిలితో రక్తంపట్టి నోట్లో పోసుకొన్నాడు. ఆ దారుణ దృశ్యాన్ని చూస్తున్న కురుపాండవ సైనికులు శివశివ అంటూ కళ్ళు మూసుకొన్నారు. భీమసేనుడు దుశ్శాసన రక్తాన్ని ముఖంనిండా రాసుకొన్నాడు. వంటి నిండా పూసుకొన్నాడు. మహారాక్షసుడిలా కనిపిస్తున్న భీమునిచుచి భయపడ్డారు సైనికులు. తమ్ముని మరణవార్త వింటూనే పరుగుపరుగున బయలుదేరాడు దుర్యోధనుడు. మిగిలిన దుర్యోధనుని తమ్ములందరూ భీమునిమీదకు పరుగెత్తుకుంటూ వస్తుండగా అల్లంత దూరాన నుండి చూచిన కృష్ణుడు అర్జునుని ఉసిగొల్పాడు. 10 మంది దుర్యోధనుని తమ్ములు నేలకొరిగారు. భీమసేనుడు దుశ్శాసనుని రక్తాన్ని చేతుల నిండా పూసుకుని ద్రౌపదీ శిబిరం వైపు వెళ్లాడు. భీమసేనుని సహాయంగా వచ్చిన అర్జునునితో కర్ణుని కొడుకు వృషకేతు ఎదురు నిలిచాడు. వృషకేతుతో యుద్ధం చేస్తున్నంతసేపు అర్జునునికి అభిమన్యుడే గుర్తుకొస్తున్నాడు. కర్ణుని కొడుకు ధనుర్విద్యా నైపుణ్యానికి అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు. ఒక్కొక్కసారి భళా వృషకేతు అంటూ కర్ణుని కొడుకుని తనకు తెలియకుండానే పొగడాడు. అర్జునుని నిర్లిప్తతను అదనుగా తీసుకుని రెచ్చిపోయాడు వృషకేతు. వీడిని ఇక ఉపేక్షించకూడదు అనుకుంటూ వృషకేతుని 2 చేతులను బాణాలతో నరికి మరొక బాణంతో తలనరికివేశాడు. కన్నకొడుకు మరణాన్ని కళ్లారా చూశాడు కర్ణుడు. శల్యరాజా! మనరథాన్ని అర్జునుని కెదురుగా నడుపు అని కర్ణుడు అంటుండగానే వెక్కిరింపుగా నవ్వాతు శల్యుడు. అలాగే కర్ణా! నీ పౌరుషమేమిటో చూపించు అంటూ రథాన్ని ముందుకు నడిపాడు. ఇదిలా ఉండగా అశ్వత్థామ తన రథాన్ని నడుపుకుంటూ దుర్యోధనుని దగ్గరకొచ్చి తన రథందిగె దుర్యోధనుని రథమెక్కాడు. గురుపుత్రుని రాకకు కారణం తెలియని దుర్యోధనుడు అశ్వత్థామా! ఏమిటి ఇలా వచ్చావు అంటూ ప్రశ్నించాడు. నీతో మాట్లాడాలని వచ్చాను దుర్యోధనా! ఏమిటది? ఆచార్యపుత్రా! నేను నీ శ్రేయోభిలాషినని నీకు నమ్మకమే కదా! నిస్సంశయంగా నీవు నా శ్రేయోభిలాషివే. రా రాజా! కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం జరిగా నేటికి 17 రోజులు కావస్తున్నది.
మన 11 అక్షౌహిణీ సేనలో 300లకు పైగా మరణం పాలైపోయింది. మన పక్షపు మహావీరులెందరో మనకు దూరమయ్యారు. విజయం మన కనుచూపు మేరలో మనకు కనబడటంలేదు. దుర్యోధనా! నీవు ఇప్పటికైనా మనసు మార్చుకుంటే ఈ మారణహోమం ఆపవచ్చు. ధృతరాష్ట్రులవారు చెబితే పాండవులు అస్త్రాలు వదలి యుద్ధం ఆపేస్తారు. వాళ్లు అడిగిన 5 ఊళ్లను వారికిచ్చి నీ రాజ్యాన్ని నీవు పరిపాలించుకో. ఇంకా మరణశయ్య మీద ఉన్న భీష్ములవారు కూడా యుద్ధం నిలిచిపోయిందని తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. ఈ యుద్ధాన్ని విరమించి నీ మిత్రుడు కర్ణుని రక్షించుకో. మిగిలివున్న సైనికులందరికీ ప్రాణప్రదానం చెయ్యి. రా రాజా! ఒక్కసారి మన సైనికుల ముఖాలను చూడు. వాళ్ల నాష్ఠ ముఖాల్లో ప్రాణభయం ఎలా కనిపిస్తున్నదో చూచావా? నీవొకసారి నిష్పక్షపాతంగా ఆలోచించి చూడు. దుర్యోధనుడు అశ్వత్థామ మాటలను విన్నంతసేపు శ్రద్ధగానే విన్నాడు. అశ్వత్థామ కళ్లలోకి సూటిగా చూస్తూ అతని భుజంపై చేయివేసి, గురుపుత్రా! ఇంత బేలవైపోయావేమిటి? అపరరుద్రుడవైన నీవు ఈ విధంగా శాంతి మంత్రాలు చెబుతున్నావేమిటయ్యా? నిజమే. మహావీరులైన భీష్మ ద్రోణాదులు మనకు దూరమయ్యారు. పాండవులు క్షత్రియోచితంగా కాకుండా కుటిల తంత్రాలతో భీష్మద్రోణులను మట్టుపెట్టారు. ఇది తలచుకుంటుంటే నీ రక్తముడికి వేడెక్కటంలేదా? ఆ టన్లేదా? ఆ భీమసేన పశువు దుశ్శాసనుని ఎంత థోరాతిఘోరంగా చంపాడో చూచావుగదా? నాతమ్ముని గుండె చీల్చి రక్తంత్రాగాడు. థీఛీ! మానవుడు చేయవలసిన పనేనా ఇది? అశ్వత్థామా! నీవు చెప్పినట్లుగా నేను ఈ యుద్ధాన్ని విరమిస్తే దుర్యోధనుడు ప్రాణభయంతో సంధికొచ్చాడని పాండవులు నవ్విపోరా? సమస్త రాజలోకం నన్ను పెరికి పందగా అవహేళన చేయదా? అంతేకాదు నామీద ప్రేమతో నాకు సహకరించటానికి వచ్చిన ఎందరో రాజులు నేలరాలిపోయారు. నా తమ్ములు నా పుత్రులు కూడా నన్ను విడచి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు బాధగా నిట్టూర్పు విడచి ఒక్క క్షణం ఆగపోయాడు. మిత్రమా అశ్వత్థామా! నీవు నాకు కేవలం గురుపుత్రుడవే కాదు, సోదర సమానుడవు కూడా. చివరిగా నీకొక మాట చెబుతాను, స్థిరబుద్ధితో విను. నాకిప్పుడు కావలసింది ఆత్మరక్షణ కాదు, ఆత్మాభిమానం. అభిమాన ధనుడన్న బిరుదుతో ఇంతకాలం బ్రతికాను. మానహీనుడిగా మనలేను అశ్వత్థామా! నన్ను క్షమించు. నీ చివరి అభిప్రాయం ఇదేనా దుర్యోధనా? ఓను. ప్రచండ సూర్యసమానుడైన కర్ణుడు, అపర రుద్రుడవైన నీవు, గదావీరుడనైన నేను, కృతవర్మ, కృపాచార్య, శల్యాది మహావీరులుండగా పాండవులను విజయలక్ష్మి వరించటంకల్లా తేల్చి చెప్పేశాడు. ఇంత జరిగపోయినా దుర్యోధనుడు ధైర్యాన్ని అశ్వత్థామ జరుగనున్నది జరుగక మానదు అనుకుంటూ తన రథమెక్కి ముందుకు సాగపోయాడు. శల్యుడు కర్ణరథాన్ని ముందుకు నడుపుతూనే, కర్ణా! నిజంగా రథాన్ని అర్జునుని వద్దకు నడపమంటావా? మరలా అక్కడకు వెళ్లిన తరువాత కృష్ణార్జునులను చూచి భయపడి రథాన్ని వెనక్కు మరలించమంటే నావల్ల కాదుసుమా అన్నాడు. శల్యరాజా! నా రథసారథ్యానికి అంగీకరించేటప్పుడు నీవు విధించిన షరతులకు తలవంచి మోసం వహించక నాకు తప్పటంలేదు. పాండవులకు నీవు మేనమామవని తెలిసికూడా నిన్నే సారథ్యానికి ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నీవు ధర్మం తెలిసిన వీరుడవని నమ్మానుగనుక. శల్యరాజా! దయచేసి నీ కొంకు మాటలు కట్టిపెట్టి నాకు విజయలక్ష్మిని వరించిపెట్టు. పద అంటూ విజయధనువును అందుకొన్నాడు. సరే కర్ణా, బుద్ధికర్మానుసారిని నీ ఇష్టం వచ్చినట్లుగానే నడిపిస్తాను అంటూ గుర్రాలను అదిలించాడు శల్యుడు. సూర్య తేజస్సుతో ఎరుపెక్కిన కళ్లతో, రణోత్సాహంతో నిపుల బంతిలా ఉన్న కర్ణుని తేరిపారచూచాడు అర్జునుడు. చేతిలో ఉన్న గాండీవం అప్రయత్నంగా కాసింత క్రిందికి జారింది. కర్ణునిలో తన అన్న ధర్మరాజ రూపం తళుక్కున మెరిసి చటుక్కున మాయమైంది. చకిత మనస్కుడై కృష్ణునితో అర్జునుడు, బావా కృష్ణా! చూచావా కర్ణుని? చూస్తున్నాను పార్థా! ఈరోజే కర్ణునికి చివరిరోజు. కృష్ణా! ఒకవేళ ఈ యుద్ధంలో నాకే చివరి రోజైతే? అసంభవం. అసంభవమే అనుకో. ఒకవేళ నేనే? ఏమిటి అర్జునా ఈ మాటలు? నీవు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను విను. నీకు జరుగరానిది జరిగితే ఆయుధాన్ని పట్టనని ప్రమాణం చేసిన నేను మాట తప్పియైనా సుదర్శన చక్రంతో ఈ కర్ణాది కూర్వీరులందరినీ హతమార్చి ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేస్తాను కఠినంగా అన్నాడు కృష్ణుడు. మాధవా! అంటూ శిరస్సు వంచి నమస్కరించాడు అర్జునుడు. దేవాదిదేవా! వాసుదేవా! నీవు నాచెంతనుండగా ఈ కర్ణులు ఎన్నివేల మంది ఎదురు నిలిచినా పోరాడి గెలుస్తాను. ఆశీర్వదించు. విజయోస్తు అన్నాడు కృష్ణుడు. కర్ణార్జునుల యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని కర్ణుని మీదకు విడిచాడు. కర్ణుడు వారుణాస్త్రంతో ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అర్జునుడు మేఘాస్త్రం వేశాడు. కర్ణుడు వాయువ్యాస్త్రంతో మేధాస్త్రాన్ని పనికిరాకుండా చేశాడు. నారాయణాస్త్రం సంధించి విసిరాడు అర్జునుడు.
నారాయణాస్త్రాన్ని నారాయణాస్త్రంతోనే శాంతింపచేశాడు కర్ణుడు. కురుపాండవ సైనికులు యుద్ధం మరచి కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్నారు. ఇద్దరూ దివ్యాస్త్రాలతోనే యుద్ధం చేస్తున్నారు. ఒకరి అస్త్రాలను మరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. కర్ణార్జునులిద్దరిలో ఎవరు మిన్న ఎవరు చిన్న తెలియకుండా ఉంది. కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి నమస్కరించి అర్జునుని గుండెలకు గురిపెట్టాడు. తక్షకుని కొడుకైన అశ్వసేనుడనే నాగరాజు ఖాండవదహన సమయంలో అగ్నిపుగల నుండి ప్రాణరక్షణ కోసం పారిపోతుండగా తోకభాగం మంటలలో కాలిపోయింది. సగం దేహంతోనే ప్రాణాలను రక్షించుకుని ఖాండవదహనానికి కారకుడైన అర్జునునిమీది పగతో కర్ణుని ఆశ్రయించి సమయం కోసం వేచివున్న కాలకుట విషసర్పమే నాగాస్త్రం. కర్ణుడు నాగాస్త్రాన్ని బయటకు తీస్తుండగానే విషాగ్నులను క్రక్కుతూ ఉండటం చూచి బెదిరిపోయాడు శల్యుడు. కర్ణా! మహాకర్కోటక విషజ్వాలలను క్రక్కుతున్న ఈ అస్త్రం ఏమిటి? నాగాస్త్రం శల్యరాజా! ఈ మహాస్త్రంతో అర్జునుడు నేలకొరిగపోతాడు చూడు. శల్యుడు కర్ణునిగురివంక అర్జునునిగుండెవంక పలుమార్లు చుచి కర్ణా! నీగురిసరిగాలేదు. మారుసనధానం చేయి అన్నాడు. ఒకసారి వింటికి సంధించిన బాణాన్ని ఇంకొకసారి సంధించనని కర్ణుడు చేసిన ప్రతిజ్ఞ శల్యునికి తెలుసు. ఆడి తప్పని అసమాన్యుడని తెలుసు. ప్రాణసమానమైన కవచకుండలాలనే దానంచేసిన దానశీలుడని తెలుసు. కాని కర్ణుని ఏకాగ్రతను భంగంచేయటమే శల్యుని ఉద్దేశ్యం. నాగాస్త్రాన్ని ప్రయోగించటానికి కర్ణుడు ఎంతగా ఉత్సాహపడుతున్నాడో నాగాస్త్రం కూడా అంతకుమించి అర్జునుని వధించటానికి అంత ఉత్సాహపడుతూ ఉంది. కర్ణుని గురి తప్పకుంటే ఈ అస్త్రం అర్జునునికి అపాయమే. కర్ణుడు సంధించిన మహాస్త్రాన్ని గుర్తించాడు కృష్ణుడు. కర్ణుని గురిని కూడా గుర్తించాడు. నాగాస్త్రాన్ని అర్జునుని కంఠానికి గురిచుచి వదిలాడు కర్ణుడు. అంతే! కృష్ణుడు తన రథాన్ని క్రిందకు త్రొక్కాడు. గుర్రాలు మోకాళ్లపై నిలబడ్డాయి. కర్ణుడు వదిలిన నాగాస్త్రం అర్జునుని కెరీటాన్ని పడగొట్టింది. అర్జునునికి ప్రాణాపాయం తప్పింది. కాని దేవేంద్రప్రసాదితమైన తన కిరీటం ఎగిరిపోవటంతో ఖిన్నుడైపోయాడు అర్జునుడు. దేవతల ప్రభువైన దేవేంద్రునికి పరమశివుడు మహిమాన్వితమైన కిరీటాన్ని ప్రసాదించాడు. అర్జునుడు ఇంద్రుని ఆహ్వానంతో అమరలోకం వెళ్ళినప్పుడు దేవేంద్రుడు అర్జునునికి ఆ దివ్యకిరీటాన్ని బహూకరించాడు. అమరకిరీటాన్ని ధరించిన కారణంగా అర్జునునికి కెరీటి అన్న కీర్తి ఏర్పడింది. ఆ మహిమాన్విత కిరీటం నాగాస్త్రంధాటికి నేలపాలైంది. కృష్ణుని సమయస్ఫూర్తివల్ల పార్థుని ప్రాణాపాయం తప్పింది. గురితప్పిన నాగాస్త్రం తిరిగా కర్ణుని వద్దకు వచ్చింది. విచారవదనంతో ఉన్న కర్ణునితో, మహావీరా! మరలా మరొక్కసారి నన్ను ప్రయోగించు. ఈ అర్జునుడు ముల్లోకాలలో ఎక్కడ దాగి ఉన్నా హతం చేస్తాను. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం మరియు భీష్మపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.